మెయిన్లీ చెప్పండి ఫస్ట్ హాఫే కొంచెం హైగా ఎలివేషన్ టైప్లో ఉంటుంది మొత్తం అంతా. మెయిన్లీ ఫస్ట్ హాఫే మెయిన్లీ హైలైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలన్నా. అంటే ఇప్పుడు మనకి అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఆవిడ జర్నలిస్ట్గా చేస్తుంది, యాక్చువల్గా జర్నలిస్ట్ రీసెర్చ్ పరంగా చేస్తుంది అనమాట. బాగుంటుంది, మూవీ చూస్తేనే తెలుస్తుంది, అది మెయిన్లీ సస్పెన్స్ టైప్లో ఉంటుంది. ఖచ్చితంగా అన్న చూడక్కర్లేదు, ఖచ్చితంగా అంత ఉండదు అన్న. క్రాక్ తర్వాత అంటే మంచిగా మూవీ అంటే ఇదే అని చెప్పొచ్చు. మెయిన్లీ గన్ సీన్స్ ఎక్స్ట్రాడినరీ, చూడక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంది. అంతా కేజీఎఫ్ అంత లేదన్న, కేజీఎఫ్ హైప్ వేరన్న, అది మొత్తం అంతా అది చేయడంతా కూడా కేజీఎఫ్ అది అందులో చాలా సస్పెన్స్. అది మూవీలో చూడండి, అది అమ్మవారిది యాక్చువల్గా ఏంటంటే అది గన్ వస్తుంది, అది చాలా చాలా బాగుంటుంది, అది మిస్ కాకండి. అదే క్లైమాక్స్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసిండు. బా ఏ మూవీ అసలు, అది సూపర్ హైలైట్. క్లైమాక్స్ అయితే అట్లా ఇప్పటికీ నాకు అనుకుంది అట్లానే. అమ్మవారి నిజంగా చాలా బాగున్నాయి, ఆసమ్ సీన్స్ అండి బాబు, అసలు మూవీ హైలైట్. ఒక బాలీవుడ్ మూవీ చూసినట్టుంది అలా. అంటే ఇందులో రవితేజ లుక్స్ కొత్తగా కనిపించాయి కదా, లుక్స్ ఎలా? ఆయన ఎప్పుడు మాస్ మహారాజే. అసలు ఈ సినిమా చూస్తే ఇంకా లిటరలీ నా ఐస్ అట్లనే ఉన్నాయి ఆయన మీద, చాలా బాగున్నాడు అసలు ఆయన. సో ఇందులో మనకి ఒకటి అమ్మవారి సీన్ ఉంది కదా, బా అదైతే థియేటర్లోనే చూడండి, అదైతే చెప్పకూడదు, ఇట్స్ సస్పెన్స్. సో సూపర్ 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 బాగుంది, బాగుంది. సో బీజిఎం కానీ ఎలివేషన్స్ కానీ ఎలా అనిపించింది? బా బీజిఎం ఉందక్క, అసలు వేరే లెవెల్ అక్క బాబు. గూస్ బంప్స్ అంటే నమ్మవు, నేను అసలు ఏ మూవీకి అరవను అసలు, అట్లాంటిది అలా అంత గట్టిగా అరిచాను దీన్ని అడుగు. అసలు బాగుందన్న, యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, సినిమా బాగుంది చాలా. రవితేజ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, కొత్తగా ఉంది. అనుపమ రోల్ నార్మల్ రోలే, బట్ రవితేజ స్టోరీ అంతా బాగుందన్న. బీజిఎం కూడా బాగానే ఉంది, కామెడీ కూడా ఇంకా బాగా వర్కౌట్ అయితే ఇంకా బాగుండేది. బట్ ఓకే, మొత్తం ఓవరాల్ చాలా బాగుందన్న సినిమా. లేదన్న, ఒకలాగా వెళ్ళిపోతుంటుంది, దానికి ఇబ్బంది ఏమి ఉంటుంది అన్న, బాగానే ఉంటుంది. యాక్షన్ వన్ మ్యాన్ ఆర్మీ అన్న, కేసీపీడి ఇంక అంతే. రవితేజ యాక్టింగ్ కేసీపీడి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎదిరిపోయిందన్న. అన్న మేము రవితేజ తప్ప ఎవరిని చూడలేదన్న, అంతే అన్న. థ్యాంక్ యూ, బాయ్. మూవీ బాగుందన్న, కాకపోతే ఎలివేషన్స్ మూవీ మొత్తం ఫుల్ ఎలివేషన్స్ ఉన్నాయి, ప్రతి డైలాగ్ కూడా ఒక తోటాలా పేలుద్ది. కాకపోతే ఎలివేషన్స్కి ఇచ్చేంత జస్టిఫికేషన్ అయితే అంత సీన్స్ అయితే అలాంటివి ఏం లేవు, ఏదో అంతా పార్ట్ 2లో చూసుకోండి అన్నట్టు ఎలివేషన్స్ మధ్యలో ఆపేశారు. అండ్ అది కాకుండా హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అండ్ తన మేకవర్ బాగుంది, బీజిఎం బాగుంది, ఎడిటింగ్ బాగుంది, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ప్యారల్గా ఒక 3-4 సీన్స్ రన్ అవుతూనే ఉంటాయి. కాకపోతే అలాంటి ఎడిటింగ్ తెలుగులో పెద్ద యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాం. అది కాకుండా డార్క్ కామెడీ ఒక ట్రై చేశారు. డార్క్ కామెడీ ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ అలా ఉంది, కానీ అది పెద్ద వర్కౌట్ అయ్యే కామెడీ కూడా కాదు. అది కాకుండా ఫ్లాష్ బ్యాక్ కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం బోరింగ్గా కూడా ఉంది ఫ్లాష్ బ్యాక్. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం బోరింగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం చాలా బాగుంది, బాగా హ్యాండిల్ చేశారు. కాకపోతే స్టోరీ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చుండి బాగుండేది, ఏదైతే వాళ్ళు ఎలివేషన్స్ ఇచ్చేసారో దానికి మొత్తం జస్టిఫికేషన్ ఇచ్చుండి బాగుండేది. అండ్ ప్రాపర్ విలనిజం కూడా ఎవరు లేరు, స్ట్రాంగ్ విలన్ అయితే లేడు. సో దానివల్ల ఏంటంటే హీరో ఎంత ఎలివేషన్ ఇస్తున్నా సరే దానికి జస్టిఫికేషన్ లేకుండా పోయింది. ఎస్పెషల్లీ డైరెక్షన్ అండ్ రవితేజ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, కేజీఎఫ్ కైండ్ ఆఫ్ థింగ్తో కంపారిజన్ కాదు, కానీ లైక్ డైరెక్టర్ దాన్ని తీసే విధానం కానీ మన థింగ్స్ కానీ లైక్ చాలా బాగా చేశారు. అండ్ రవితేజ కూడా లైక్ కంప్లీట్లీ సీరియస్ కైండ్ ఆఫ్ థింగ్స్, లైక్ విక్రమార్కుడు మూవీలో ఏదైతే సీరియస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉందో సో అదే కైండ్ ఆఫ్ థింగ్స్ చాలా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అసలు ఎక్స్ట్రీమ్, చాలా చాలా బాగుంది. సూపర్ ఉందన్న, అన్నిట్లోని దీంట్లో కొత్తగా చూపించాడు, సూపర్ ఉంది అన్న. స్టైల్ కూడా నో బ్రో, మంచిగానే ఉంది, కొత్తగా చూశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు తీసినట్లో కామెడీలోని ఇప్పుడు సీరియస్ యాడ్ చేసి ఎక్సలెంట్లో తీసేసాడు. అనుపమ అది ఏం లేదు, డైరెక్టర్గా ఉంటుంది, మిగతా వాళ్ళంతా నార్మల్ లైక్ అది ఒక వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా బాగుంటుంది. ఈగల్ అంటే రవితేజ ఈగల్ లాగానే మాకు కనిపించాడు. సూపర్ మూవీ, కాకపోతే చాలా సస్పెన్స్ సర్ప్రైజ్గా ఉంది మూవీ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఈ మూవీ తీశారు, కాకపోతే జస్ట్ డిఫరెంట్గా ఉండాలని తీసినట్టున్నారు. ఇది బ్లాక్ బస్టర్ కాకపోయినా కూడా సూపర్ హిట్ మూవీ అయితే అవుతుందండి. అన్యాయం జరగకుండా ఎవరి గన్స్ వాళ్ళు పట్టుకోవడం నచ్చింది, అది చాలా సూపర్. అంటే వేరే అక్రమార్కుల చేతిలోకి వెళ్లకుండా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనం ఈరోజు సెల్ ఫోన్ ఎట్లా పట్టుకున్నామో ఆ విధంగా ధైర్యంగా గన్ పట్టుకుంటే ఓకే అవినీతి జరగొద్దు అని తెలిసింది. సూపర్, ఎక్స్ట్రాడినరీ.
లేదు చాలా బాగుంది మూవీ సూపర్ సూపర్ ప్రతిదీ సూపర్ ఇంటర్వెల్ తర్వాత కూడా చాలా సస్పెన్స్గా ఉంది మూవీ. ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది బట్ మూవీ ఈజ్ వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. సో మెయిన్ అనేది ఆయుధాలకు సంబంధించింది. దీని మీద ఏంటంటే బ్లాక్లో చాలా వెళ్తున్నది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక డిఫరెంట్గా తీసుకొచ్చారు. రవితేజ యాక్టింగ్ వెరీ సూపర్. కొంచెం డల్ ఉంది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ సెంటిమెంట్ కూడా కలిపాడు కాబట్టి చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే బట్ ఓకే ఇట్స్ వర్తబుల్ సీయింగ్. వేరే మూవీస్ కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలానే బాగుంది కదా. నో ఇట్స్ డిఫరెంట్ మూవీ కదా. సీ వీ కెనాట్ సీ హిమ్ అన్ని సేమ్ ఒకటే స్టోరీ చూడలేం కదా. ప్లస్ ఫేకింగ్ ఫన్ ఇవి చూస్తాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అంటే లైక్ పర్పస్ ఉంది. అగైన్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. కొంచెం అయితే పర్వాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నో, బట్ నో యంగ్ జనరేషన్కి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. కొంచెం ఫైర్ ఎక్కువ ఉంది మూవీలో. మ్యాక్సిమం మనం ఇప్పుడు ధమాకా చూసాం. ధమాకా అనేది ఏంది, ఒక ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కానీ ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ యూత్ ఉన్నారు. ఆ యూత్కి ఎప్పుడు మనం జేబులో చూస్తే ఎనీ టైం ఫోన్ ఉంటుంది కదా. సో అలాంటి యూత్కి ఒకవేళ గన్స్ దొరికితే వాళ్ళు ఇప్పుడు ఏ వర్క్ చేయకుండా ప్రజల మీద పడి చంపేసి ఇలా ఈ విధమైన సినిమాని కంటెంట్ రూపంలో మనకు కార్తీక్ ఘట్టంనేని గారు డైరెక్టర్ గారు చాలా కొత్తగా తీశారన్నమాట. ఈ సినిమా అయితే మీరు ఎక్కడ చూసిండ్రన్న, హాలీవుడ్ రేంజ్ కూడా ఏమాత్రం తగ్గలే. రవితేజ యాక్టింగ్ గురించి చెప్పేంత వల్ల మనం కాదు. అన్న ఇన్ని సినిమాలు తీసిండు. ఈ సినిమాలు అన్న యాక్టింగ్ ఒక 2 hours మొత్తం గన్స్తోనే ఉంటుంది అన్న. అసలు ఒక విధ్వంసాన్ని చూస్తారు మీరైతే. ఇది ఒక పార్ట్ కాదు, ఇంకో పార్ట్ కూడా ఉంది. ఆ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ మేము. కొత్త డైరెక్టర్ అని చాలామంది ఇంటర్వ్యూలలో అక్కడ అన్నారు. అసలు ఇతను కొత్త డైరెక్టరే కాదన్న, అసలు ఈయనకు ఛాన్సులు రాక కొత్త డైరెక్టరు. ఈగలంటే ఏంటంటే ఇప్పుడు దేన్నైనా కూడా ఇప్పుడు అంత దూరంలో ఉంటే, చాలా దూరంలో ఉన్నా కూడా మన ముందుకు రాకముందే మనం దాన్ని గమనించి దానికి రియాక్ట్ అవ్వాలి మనం. సో మన ముందు ఇప్పుడు ఏదైనా థ్రెట్ ఉందనుకోండి, వాళ్ళకు తెలియకుండానే మనం దానికి రియాక్ట్ అయ్యే విధంగా ఈగలంటే గద్దలాగా చాలా డిఫరెంట్ స్టోరీ అన్న. మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ సినిమా ఎప్పుడు అయిపోతుంది అని అనుకున్నా నేనైతే. కానీ ఈ సినిమా చూస్తూ ఉంటే అరే ఇప్పుడే అయిపోయిందా అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ అన్న ఎలివేషన్కే ఒక 1/2 hour పట్టింది. ఫస్ట్ హాఫ్ నార్మల్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇద్దరు రోల్ అంటే సినిమా చూసే బాగా రోల్స్ అంటే అనుపమ్ పరమేశ్వరన్ ఫుల్ అంత రోల్. సాంగ్స్ నార్మల్, ఒక సాంగ్ బాగుంటుంది, బీజిఎం హైలైట్. బీజిఎం డైరెక్షన్ టేకింగ్ బాగుంటుంది. డైరెక్టర్ అయితే ఫ్యూచర్లో ఏమో పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు. బాగుంది, రవితేజ యాక్టింగ్ బాగుంది. అంటే సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్, ఫస్ట్ హాఫ్ స్లో అట్లా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్స్ ఇచ్చాడు, సెకండ్ హాఫ్లో కంటిన్యూస్గా స్టోరీ నడుస్తుంది. చాలా బాగుంది, కొత్త మూవీ, కొత్త స్క్రిప్ట్. మూడు బాగున్నాయి. లైక్ సిచ్యువేషన్ ప్రకారం, సీన్స్ పరంగా, క్యారెక్టరైజేషన్ బాగా మౌల్డ్ చేశారు. దాని ప్రకారం గెటప్స్ కూడా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో ఒక కొత్త మూవీ, రొటీన్ కాన్సెప్ట్స్, రొటీన్ ఐటమ్ సాంగ్స్ అని అవి చూస్తుంటారు కదా, మేబీ వాళ్ళకేమన్నా ఎక్కకపోవచ్చు, కానీ కొత్తగా చూద్దాం అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే బీయింగ్ మూవీలో బీజిఎం, యాక్షన్ సీన్స్, రవితేజ యాక్టింగ్, పిక్చరైజేషన్ కూడా బాగుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. బట్ నాకు తెలిసి అందరికీ ఎక్కకపోవచ్చు. అది అంటే లైక్ కొన్ని సీన్స్ అన్ని కట్ చేసి, నో ఐడియా బ్రో. యాక్టింగ్ అయితే ఆయన ఎనర్జీ లెవెల్ సేమ్, ప్రతి సినిమాలో ఉన్న ఎనర్జీ లెవెల్సే. కానీ రవితేజని వాడుకునే డైరెక్టర్ ఇంకా సరిగ్గా కరెక్ట్ డైరెక్టర్ ఇంకా దొరకట్లేదు యాక్చువల్లీ. కొత్త కాన్సెప్టే. రవితేజ తీసుకున్న స్టోరీస్, ప్రతి ఒక్క స్టోరీ ఏదైనా సరే, ఏ స్టోరీకి సంబంధం ఉండదు. ఆయన తీసుకున్న ప్రతి స్టోరీ డిఫరెంట్గానే ఉంటుంది. పర్లేదు, ఈ స్టోరీ కూడా బ్రో. అది పెద్ద పెద్ద హీరోలు చేస్తే సినిమాలు హిట్ చేస్తారు బ్రో. ఆల్రెడీ రవితేజని తొక్కేద్దామని చాలామంది చూస్తున్నారు. ఇక ఇట్లా అంటే ఈయనకి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు యాక్చువల్లీ. రవితేజ అంటే ఒకప్పుడు రవితేజ అంటే 50% కామెడీ.
ఆయన చూడడానికే మెయిన్ కామెడీ గురించే చూస్తుండేనండి. ఆయన ఇక ఓకే ఇట్లా యాక్షన్ మూవీస్ ఇట్లాంటివి చేస్తే మరీ అంత పెద్ద హీరోలాగా పోల్చుకోవాలని చూడలేం అంతే. ఎస్ బ్రో, ఇప్పుడే ఈగల్ మూవీ అయితే చూసేసి రావడం జరిగింది. మొత్తానికి సంక్రాంతికి రిలీజ్ కావాల్సినది ఈరోజు అయింది. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే నిజంగా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆయన నుంచి ఒక రెగ్యులర్ మూవీ అయితే కాదనమాట, ఒక ధమాకా లాగా కమర్షియల్ మూవీ అయితే కాదు, కంప్లీట్గా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అనమాట. ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్తే డిఫరెంట్ డైరెక్షన్ మూవీ ఇది. సరే రవితేజ గారి ఫ్యాన్స్ పక్కన పెట్టేస్తే జనరల్ ఆడియన్, ఇప్పుడు నేను కూడా జనరల్ ఆడియన్, నాకు మూవీ ఎలా ఉంది అంటే నాకు వచ్చే సబ్ యావరేజ్ అనిపించింది అంతే. నాకు ఫ్రాంక్గా చెప్తాను జెన్యూన్గా. ఫస్ట్ హాఫ్ ఏంటంటే మనకు కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట, కొంచెం అన్నెసెసరీ ఎలివేషన్స్ ఉంటుంది. అండ్ పాస్టా ప్రెజెంటా ఫ్యూచరా లేకపోతే దానికి ముందు పాస్ట్ అని మనకు అర్థం కాకుండా అక్కడ అట్లా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ నాకు యావరేజ్ అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ అయితే బెటర్గా ఉంది. క్లైమాక్స్ అయితే లాస్ట్ 20 minutes చాలా బాగుంది ఇప్పుడు మనకు. ఆ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes కోసమైనా మూవీకి రావచ్చు. సో మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకు స్నైపర్ షూటింగ్ సీన్స్ ఉంటాయి, అది కావచ్చు. క్లైమాక్స్ 20 minutes కావచ్చు. ఇంటర్వెల్ ముందు వచ్చేసి ఆ గన్ రివీలింగ్ సీన్ కావచ్చు. సో ఇలాంటి 3-4 సీన్స్ వచ్చేసి మనకు అక్కడక్కడ సీక్వెన్సెస్ కావచ్చు, ఫైటింగ్ సీక్వెన్సెస్ కావచ్చు, అక్కడక్కడ బాగానే ఉంటుంది మనకు. అండ్ మంచి మెసేజ్ ఇచ్చినారనమాట సీరియస్లీ. ఇప్పుడు ఏంటంటే ఆయుధంతో విధ్వంసం చేసేవాడిని రాక్షసుడు అంటారు, కానీ ఆయుధంతో విధ్వంసం ఆపేవాడిని దేవుడు అంటాడు. ఈ దేవుడు వచ్చేసి మంచోడు కాదు మొండోడు. ఈ డైలాగ్ బట్టే చెప్పేయచ్చు అనమాట. ఆయన వచ్చేసి ఆయుధాలు స్ప్రెడ్ కాకుండా చూస్తూ ఉంటాడు అని. సో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే మెసేజ్ ఉందన్నమాట. మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ బ్రో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుందన్నమాట మనకు వచ్చేసి ప్రాపర్గా లేకుండా. సో ఓవరాల్గా ఒక అబోవ్ యావరేజ్ మూవీ, బట్ స్టిల్ హ్యాపీగా థియేటర్స్కి వచ్చి చూడొచ్చు. అంటే ఏంటంటే అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో అయితే రవితేజ కొంచెం తక్కువే ఉంటాడు, బట్ సెకండ్ హాఫ్లో బాగానే ఉంటాడు. చెప్తున్నాను కదా ఓవరాల్గా ఒక యావరేజ్ టు అబోవ్ యావరేజ్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చదంట అలా ఏం లేదు బ్రో. ఈగల్ ఫిలిం చాలా బాగుంది, మంచిగా ప్రమోట్ చేయండి మీరు కూడా. మళ్ళీ రావచ్చు, చూడొచ్చు. నాకు హైలైట్స్ అంటే ఆయన నవదీప్ గారు డైరెక్షన్ చేస్తారు. క్లాక్ టవర్లో ఆయన అదే డైరెక్షన్లో నిలబడుకుని ఈస్ట్ వెస్ట్ ఆయన చెప్పడం ఈయన షూట్ చేయడం అది మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ప్రతి ఒక్క సీను బాగుంది, ఆయన లుక్ బాగుంది, యాక్షన్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్లీజ్ నమో టీజర్ కూడా అందరూ చూడండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. అప్కమింగ్ మూవీ తెలుగు మూవీ నమో యూట్యూబ్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఆ సెంటిమెంట్స్ నా వైఫ్ డెత్ సీన్లో కొంచెం సెంటిమెంట్ చాలా అనిపించింది. అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాను నేను నా పర్సనల్గా. బట్ అన్నీ బాగున్నాయి. ఆయన పబ్లిక్కి ఎంత మంచి చేస్తున్నారంటే ఈ సినిమా నుంచి ఒకరిని నేర్చుకుని వెళ్ళాలి. మనకి సాధ్యమైతే ఒకరికి మంచి చేద్దాం, చెడుని చూస్తే చెడు చేయొద్దు. ఆయన మంచి చాలా చేశారు కాబట్టి మనం కూడా ఒక మంచి పని చేద్దాం.